యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ని ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది. దాన్ని డిఫరెంట్ పీపుల్ చేతిలోకి మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐకియా ఉంది. ఐకియా వాడు ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. 3 బ్రాంచ్లు పెట్టుకున్నాడు. ఇక్కడ ఒకటి, బాంబేలో ఒకటి, ఢిల్లీలో ఒకటి. సో అక్కడ మీరు ఐటమ్ కొన్నారు. ఆ ఐటమ్ని మీరు వెళ్ళి ఇంకోది ఇక్కడ అమ్ముతున్నారు. మీ దగ్గర కొన్నాడు, ఇంకోది ఇక్కడ అమ్ముతాడు. బట్ అల్టిమేట్గా హూ ఇస్ ద ప్రొడక్ట్ ప్రొడ్యూసరు? ఐకియా వాడు ఏ ఒరిజినల్ టర్మ్స్కి వాడు ఇచ్చాడో వాడు సబ్జెక్ట్ టు దోస్ టర్మ్స్ ఓన్లీ ఈజ్ లైబుల్. కానీ ఐకియాలోంచి ఒక ఐటమ్ కొని మీరు దీనికి అడిషనల్ గ్యారంటీ ఇచ్చి వాడు 6 months గ్యారంటీ ఇచ్చి మీరు 8 months గ్యారంటీ ఇస్తే ఆ మిగతా 2 monthsకి మీరే లైబుల్. సో కంపెనీ ఒరిజినల్ టర్మ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రన్ చేసేవాడికి కంపెనీయే లైబిలిటీ ఉంటుంది. బట్ డీలర్ ఏం చేస్తారంటే వాడి యొక్క బిజినెస్ పెంచేదానికి అడిషనల్గా వాడు ఒక్క బెనిఫిట్ ఇస్తే వీడు 2 బెనిఫిట్ ఇస్తాడు. వాడికి వచ్చే కమిషన్ కొంచెం తగ్గించుకుంటాడు. ఆ 2 బెనిఫిట్ ఇచ్చాడు, ఇంకొక ఐటెం ఇస్తాడు. వీడు జరిగే ట్రాన్సాక్షన్ బట్టి, రాసుకున్న టర్మ్స్ని బట్టి, చేసే బిజినెస్ బట్టి లైబిలిటీ ఫ్యాక్టర్ ఎంతవరకు అనేది ఉంటుంది. అది అట్లే మెయిన్ కంపెనీ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ కంపెనీ రాసుకునే డీడ్లో ఖచ్చితంగా ఒక టర్మ్ ఉంటుంది అనమాట. టు వాట్ ఎక్స్టెంట్ దే లైబిలిటీ, క్వాలిటీ మీద ఉంటుందా, క్వాంటిటీ మీద ఉంటుందా, రేట్ మీద ఉంటుందా అని. కొన్ని దేశాల్లో ఏంటంటే ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. నువ్వు కొన్నప్పటి నుంచి 6 months దాకా ఆ రేట్ మార్చనని. కొత్త డిజైన్ ఏదైనా వచ్చింది అనుకోండి, దాంట్లోనే అంటే ఇంకా బెనిఫిషియల్ ఉండే డిజైన్ వస్తే ఇది రీప్లేస్ చేయాలి వాడు. అటువంటి అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొనుక్కునేటప్పుడు మీరు రాసుకునే డాక్యుమెంట్లో ఏమి టర్మ్స్ ఉన్నాయి అనేది వీళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. ఆ విధంగా ఉంటుంది అనమాట.